అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఎన్నికల నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ నెరవేరుస్తుందన్నారు. వైసీపీ హయాంలో జగన్ నిరుద్యోగ యువతకు నమ్మక ద్రోహం చేస్తారని ఆరోపించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవ్వర్మ అందిస్తారు. యువతకు పెద్దపీట వేస్తూ యువతకి అన్ని విధాల ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. శాప్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు రవినాయుడు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ నమస్తే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తూ ఉంది, ఉపాధి అవకాశాల కల్పనలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది అంటుంది. అది ఏ విధంగా కల్పిస్తుంది, ఎలా సార్? ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి నేను వస్తానే జనవరి 1 అంటే జాబ్ క్యాలెండర్ అనే రోజు గుర్తొచ్చేలాగా క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2 లక్షల పైన ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తారని మాట ఇచ్చారు. బాధ వేసేది ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత అసెంబ్లీలో క్వశ్చన్ వేశారు, ఎప్పుడు డిఎస్సి నియామకం చేపడతారు, టీచర్స్ పోస్టులు ఖాళీగా పడతారంటే అసలు డిఎస్సిలో ఎక్కడ ఖాళీ ఉన్నాయని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. అసలు పోస్టులు ఆడ ఖాళీ ఉన్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయమంటే దానికి తప్పించుకొని తిరిగారు. ఆరో విద్యా సంఘాలుగా యువజన సంఘాలుగా మేము ఆరో పోరాటం చేశాం. మీరు కూడా ఉన్నారు. మీరు కూడా మాతో ఆ రోజు అనేక ఇంటర్వ్యూలు చేశారు. బొరుగులు అమ్మాము, బజ్జీలు అమ్మాము, అన్నీ చేశాం. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా జనవరి 1 వస్తుంది పోతుంది కానీ మీ జాబ్ క్యాలెండర్ రాలేదు, ఎప్పుడు వస్తుందని అడగడానికి పోతే రేప్ కేసు పెట్టారు. దాంతోపాటు అసెంబ్లీకి వెళ్తే అత్యాత్మ కేసు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ రణబేరి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మా మీద కేసులు పెట్టారు, నాన్ బిలబుల్ కేసులు పెట్టారు. ఈ తిరుపతిలో కంటిన్యూగా 28 రోజులు కార్యక్రమాలు చేసి ఆ రోజు కేసులు పెట్టారు. అంతిమంగా చూస్తే వీటన్ని చూసిన లోకేష్ గారు యువకులం పాదయాత్ర చేపట్టారు. యువకులం పాదయాత్రలో ఇదే తిరుపతి వేదికగా ఆ రోజు హలో లోకేష్ కార్యక్రమంలో స్పష్టంగా చెప్పారు, ఉగాది నాడున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సిని ప్రకటిస్తాం, సంవత్సరం లోపల భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాటిచ్చాం. మాటిచ్చిన దాంట్లో భాగంగానే మెగా డిఎస్సి ప్రకటించాం. ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేసి వాళ్ళందరూ ఈరోజు ఉద్యోగాలకు వచ్చారు. 16,000 పైన. పోలీస్ శాఖకు సంబంధించి 6,500 పోస్టులకు సంబంధించి క్లియరెన్స్. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని అనేకం చేసుకుంటూ 30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. నిన్న ఉగాది రోజున యువతకు ఉగాది కానుక లోకేష్ గారు ప్రకటించి 10,060 పోస్టులను భర్తీ చేయడం. అవి కూడా చిన్న పోస్టులు, ఏదో గ్రేడ్ 4 అవి కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు ఈ పోస్టులతో పాటు ఈరోజు హోంశాఖ, హైయర్ ఎడ్యుకేషన్ కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన డిపార్ట్మెంట్ని ఐడెంటిఫై చేసి భర్తీ చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు యువత ఏదైతే కళలు కన్నారో, నిరుద్యోగులు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాకారం అయ్యేలాగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది ఆనందించదగ్గ విషయం. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ సచివాలయాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అక్కడ పనిచేస్తుంటే ఉద్యోగస్తులను కూడా తొలగించేసింది. దాదాపు ఒక్కసారిగా 2,50,000 మంది ఉపాధి అవకాశాలు కల్పించాము, అలాంటి అవకాశాలు ఏం చేయలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎంతవరకు ఎవరు తొలగించారు? గ్రామ సచివాలయాల్లో బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మేము తొలగించలా, వాలంటీర్స్ని మేము తొలగించలా. ఆయన డిసెంబర్ 2023 డిసెంబర్ నాటుకు వాలంటీర్లు తొలగించి ఏదైతే ఉందో ఆ రెన్యువల్ ఆయన చేయాల, ఆయన బీకేశాడు వాలంటీర్లని. ఇప్పుడు మా మీద నెపని చెప్తాడు. వాలంటీర్లు మేమే తీసాము, మేము ఇప్పుడు తీసాము. ఆయన తీసేసి మా మీద చేస్తే మేమేం చేసేది? వాళ్ళకి ఏ ఉద్యోగంలో ఉన్నా వాళ్ళకి తెలియదు, వాలంటీర్లు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. 2 తీసుకొని వచ్చి కార్యకర్తలు చేసి పెట్టారు. ఈరోజు విఆర్ఓ పోస్ట్ ఏంటి, సర్వేయర్ పోస్ట్ ఏంటి, లేక సంక్షేమ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ పరిస్థితి ఏంటి, లేకపోతే ఉమెన్ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అని మేము బైబర్గేట్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళకి ఒక బాధ్యత పెంచాం, వాళ్ళకి గౌరవం పెంచాం, వాళ్ళకి డిఏ వేసాం. వీళ్ళు ఏం చేశారు? నాశనం చేశారు. వాళ్ళు ఈరోజు ఏముందిలే, వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. మళ్ళీ అధికారం కావాలి, అది కల్లో మాట. ఇది ప్రధానంగా గ్రామ సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం కన్నా కూడా తాము నిర్విఘ్నంగా కొనసాగించడమే కాకుండా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాం. గాంధీజీ కన్నా కళలను సార్థకత చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆ దిశగానే ఉపాధి అవకాశాల కల్పన పెంచుతూ ఉంది. అలాగే నిరుద్యోగ యువతకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పి కూడా రవినాయుడు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.